వంకాయ రొయ్య పొట్టు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ప్లేట్లో చూపించినట్టు ఈ మసాలా అంతా కూడా తీసి పెట్టుకున్నాను నేను. గసగసాలు, లాలిక్కాయ, దాచిన చెక్క ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేయాలండి. జీలకర్ర వేసాను, ధనియాలు వేసాను, అలాగే అల్లం, వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసానండి. మీకు సరిపడా కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను. వేసి ఒకసారి కలుపుకొని కొంచెం ఈ మగ్గాలండి. ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు మనం రొయ్య పొట్టు కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ కొంచెం సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి. బాగా ఫ్రై చేసుకోవాలి. నానబెట్టుకుని బాగా కడిగి వాటర్ అంతా తీసేసి నేను ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం ఇందులో పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్క టమాటా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ టమాటాని వేసేసాను. వేసుకుని కొంచెం కలిపిన తర్వాత వంకాయలు ఏ అయితే కట్ చేసి పెట్టుకున్నానో అవి కూడా వేసేసాను. వేసి మూత పెట్టుకుని ఇవి కూడా కొంచెంసేపు మగ్గనిచ్చానండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు ఒకసారి కలుపుకొని కారం వేసుకోవాలండి. రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలపాలండి. ఇందులోని మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. మాకు రుచికి తగ్గట్టు నేను కారం వేసాను. కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని బాగాని ఇందులోనే నేను ఏదైతే మసాలా తీసి పెట్టుకున్నానో ఆ మసాలా కూడా వేసేసాను. వేసేసి ఒకసారి కలిపేసుకున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వండేయాలండి. తర్వాత కొంచెం గరం మసాలా వేసాను. గరం మసాలా, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసాను నేను. ఒక గ్లాస్ వాటర్ వేసేసి నేను మూత పెట్టి కొంచెంసేపు అలా ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నానండి. ఇలాగ చూడండి, దగ్గరికి అయిపోయిన తర్వాత మనము దింపేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేస్తారండి. ఇది ఆంధ్ర వంట. మీకు నచ్చిందా? మరి నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.